అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన ఐకానిక్ భవనాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఓవైపు అంతర్జాతీయ స్థాయి డిజైన్లు, మరోవైపు ప్రభుత్వ భవనాలకు తగిన హుందాతనం. ఇక 2028 దసరా నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలన్న డెడ్లైన్. మరి సీఎం నిర్దేశించిన గడువులో అమరావతి ఐకానిక్ భవనాలు కొలువుదీరుతాయా? 2028 దసరా నాటికి అమరావతి కొత్త రూపు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా ప్రస్తుతం మారింది. బ్రీఫ్గానే డిస్కస్ చేద్దాము. బాజీ గారు, ఒక పక్కన ఐకానిక్ డిజైన్లకి సంబంధించి ఎలివేషన్కే కోట్ల రూపాయలు ఖర్చు వేస్తున్నారు, వేల కోట్ల రూపాయలని కొన్ని విమర్శలు వచ్చినాయి. మనం కూడా గతంలో మాట్లాడుకున్నాం. దానికి ప్రభుత్వ పరంగా నారాయణ గారు కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. అది ఒక భవనానికి కాదు, అది ఒక కొన్ని భవనాల సముదాయం, అలాగే గవర్నమెంట్ కాంప్లెక్స్, అలాగే దీనికి సెపరేట్గా ఒక అట్రాక్షన్ కోసం ఒక ప్రత్యేకమైన శైలిలో పెడుతున్నాం కాబట్టి కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది ఐకానిక్ భవనాలకి మిగిలిన వాటితో పోల్చుకుంటే అని ఆయన అడ్మిట్ చేశాడు. కానీ ఒక్క బిల్డింగ్కి కాదని చెప్పేసి నిన్న జరిగిన ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఆసక్తికరంగా లుక్ అవన్నీ కూడా అంతర్జాతీయంగా ఆకర్షించేటట్టుగా, అలాగే అమరావతికి ఒక గుర్తింపు వచ్చేటట్టుగా ఉండాలి అని చెప్తూనే డిజైన్స్ పరంగా ఇంటీరియర్స్కి మాత్రం దుబారా చేయొద్దు, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టవద్దు అని చెప్పారని చెప్పేసి ఇప్పుడు వచ్చింది. అది నిజంగా కనుక ఆయన మనస్ఫూర్తిగా దాన్ని సీరియస్గా తీసుకొని చెప్తే మంచిదే. అది రెండు, మరి ఇది ఎంతవరకు అమలవుతుంది అనేది ప్రశ్నే. ఎందుకంటే వీటికి డిజైన్స్ సప్లై చేసింది యూకే లండన్ బేస్డ్ నార్మన్ ఫోస్టర్స్ అనుకుంటా. వారికి సంబంధించిన ఇక్కడ అలయన్స్ పార్ట్నర్ ఎవరో వాళ్ళు ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఇచ్చారు. మరి డబ్బు ఖర్చు అవ్వకుండా ఆ స్థాయి కంపెనీలు చేస్తాయా? కష్టమే. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇది అట్లీస్ట్ ఒక భావన కలిగింది అనేదాన్ని ఇంకా తీసుకోవచ్చా? లేదంటే కనుక ఇదేదో దీనికి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన చెబుతూనే ఉంటాడు, ఆ ఖర్చు అవుతూనే ఉంటుంది అని చెప్పేసి తీసేసేయాలి. యాక్చువల్గా ఈ మన అమరావతిలో మాట్లాడుకుంటుంది మనం ఈ సబ్జెక్ట్ లో ఐకానిక్ టవర్స్ గురించి అండి. ఈ ఐకానిక్ టవర్స్ అంటే అసెంబ్లీ, హైకోర్టు, అట్లాగే సెక్రటరియట్, జిఐడి సంబంధించిన 5 టవర్స్. వీటినే మనం ప్రధానంగా ఐకానిక్ టవర్స్ గా మాట్లాడుకుంటున్నాం. వీటిలో ఏంటంటే మరి ఈ డిజైన్స్ ని ఇచ్చింది మీరు చెప్పినట్లుగా నార్మన్ ఫోస్టర్ కంపెనీ. ఇండియన్ వాళ్ళ యొక్క ఫ్రాంచైజీ పార్ట్నరు హాఫీజ్ కాంట్రాక్టర్స్ అనేది ఒక సంస్థ, ఆర్కిటెక్ట్స్ అనే సంస్థ, వాళ్ళకి ఇండియన్ కౌంటర్ పార్ట్ గా ఉందండి. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, మా ఇతర అధికారులు అందరూ కూడా, సిఆర్డి అధికారులు, వీళ్ళు ఈ ఇండియా టూర్ లో రాష్ట్రంలో పర్యటిస్తున్న నార్మన్ ఫోస్టర్ బృందంతో సమావేశం అయినప్పుడు ఈ చర్చ వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మనం ఏదైతే ఆకృతులు ఉన్నాయో ఎక్స్టీరియర్స్ అంటే బయట నుంచి కనపడే ఆకారాలు, ఈ నిర్మాణ టవర్ల యొక్క ఆకారాలు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా ఉండాలి. కానీ ఇంటీరియర్స్ మాత్రం ఎక్కువ విలాసవంతంగా ఖర్చు పెట్టద్దు అని చెప్పారు. నిజమే, వాస్తవమే. దీనికి మరి రకరకాల పరిభాషలు చేస్తూ ఉంటారు. వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఖర్చు ఎక్కువ పెడుతున్నారు అని విమర్శిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొంచెం మనసు మార్చుకొని మాట్లాడారా? యాక్చువల్గా ఆయన నైజం వేరు. నా చంద్రబాబు గారి నైజం ఏంటంటే సాధారణంగా కొంత ఒక 100% ఒక గొప్పతనం ఉంటే 200% ఎగ్జాజరేషన్ చేసి చెప్పే నైజం చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విలాసవంతంగా వద్దు, సింపుల్ గా కానివ్వండి అని చెప్పేసి చెప్పారు అనేది ఆయన ఉంటుంటే కనుక కొంత ఆసక్తికరంగా ఉంది. కాకపోతే దీంట్లో ఉన్న వాస్తవాలు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యాక్చువల్గా ఎక్స్టీరియర్స్ ఏదైతే ఉన్నాయో బయట ఆకృతి, ఏదైతే ఆ టవర్ ఆకృతి కానీ, దానికి వాడే ఆకర్షణీయమైన ఎలివేషన్స్ కానివ్వండి, గ్లాస్ వర్క్ కానివ్వండి, లేకపోతే క్లాడింగ్ కానివ్వండి, ఏసీపీ క్లాడింగ్ అంటారు, ఆ క్లాడింగ్స్ కానివ్వండి, అంతర్జాతీయ స్టాండర్డ్ లో ఏదైతే మనం దుబాయ్ లో చూస్తామో, దుబాయ్ లాంటి మహానగరాల్లో అట్లా ఆ రకమైన స్టాండర్డ్ లో ఉండాలి. కానీ ఇంటీరియర్స్ మాత్రం అంత లగ్జరీకి వెళ్ళొద్దు అని చెప్పారు. దీనికి కారణం ఏంటంటే ఈ ఏదైతే ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, సెక్రటరియట్ బిల్డింగ్స్ కానివ్వండి, ప్రతినిత్యం కూడా జనం రద్దీ ఉంటారు. దీంట్లో జనం వస్తూ పోతూ ఉంటారు. ప్రతినిత్యం
వేలాది మంది, లక్షలాది మంది సంవత్సరంలో అక్కడ సందర్శిస్తూ ఉంటారు రకరకాల పనుల మీద. అసెంబ్లీకి వచ్చినా కానీ, తర్వాత హైకోర్టులో కేసుల నిమిత్తం కానివ్వండి, అట్లాగే సెక్రటరియట్ లో డిపార్ట్మెంట్ హెచ్ఓడీల దగ్గరికి రకరకాల డిపార్ట్మెంట్స్ లో పనులు చేయించుకోవడానికి కానీ వచ్చినప్పుడు అవి జనం రద్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రద్దీని తట్టుకునే విధంగా ఉండాలి తప్ప అక్కడ ఏంటంటే ఇటాలియన్ మార్బుల్స్ అట్లాగే హై అండ్ గ్లాసెస్ తోటి అలా ఇంటీరియర్స్ చేస్తే గనక అవి మన్నిక ఉండదు. ఎక్కువగా రఫ్ అండ్ టఫ్ గా ఉపయోగించే ప్రాంతాలు, ప్రజలు రద్దీ ఉంటుంది కాబట్టి అంత ఆ రకంగా వెళ్ళొద్దు, విలాసవంతంగా వద్దు, ప్రజల రద్దీని తట్టుకునే విధంగా ఉండేటట్టు చూడండి అని ఆయన సూచించడం జరిగింది. నేను అర్థం చేసుకున్నది అది. యాక్చువల్ గా ఇంటీరియర్స్ లో చాలా రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఇల్లు అనుకోండి, కార్పొరేట్ స్థాయిగా ఆఫీస్ అయితే కార్పొరేట్ స్థాయి ఆఫీసులో చైర్మన్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక కొద్ది మందే ఉంటారు. కాబట్టి ఎంత లగ్జరియస్ గా కాస్ట్లీగా ఏర్పాటు చేసుకున్నా కానీ నష్టం ఉండదు, వాటి మన్నిక ఉంటుంది. అదే ఇలా రద్దీగా జనం రద్దీగా ఉండే ఈ ప్రాంతాలని గనక అంత విలాసవంతంగా అంత కాస్ట్లీ మెటీరియల్ వాడితే వాటి మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం, వాటి నిర్వహణ కష్టం. 5 ఏళ్లకు ఒకసారి వాటిని మార్చుతూ ఉండాలి. ఏదైతే ఆ పాలిష్నెస్ కానివ్వండి, ఆ ఫినిషింగ్ రావడానికి కోసం మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు, ఖర్చు. మళ్ళీ తొందరగా అవి ఆ ముందు స్టార్టింగ్ లో ఉన్నంత ఏదైతే ఆకర్షణీయంగా ఉండవు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత. కాబట్టి ఏంటంటే ఆయన భావన అది, చంద్రబాబు నాయుడు గారి భావన అదనమాట. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీని ఈ ఫోస్టర్ కంపెనీ, నార్మన్ ఫోస్టర్స్ కంపెనీ చేసింది 250 అడుగుల ఎత్తులో అసెంబ్లీ టవర్ నిర్మిస్తున్నారు. అసెంబ్లీ టవర్ మీద ఎక్కితే అమరావతి మొత్తం దృశ్యం అంతా కనపడే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారండి. సో ఏంటంటే దాని అసెంబ్లీ యొక్క బడ్జెట్ వచ్చేసి 617 కోట్ల రూపాయలు. అట్లాగే ఈ జిఐడి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ 5 ఐకానిక్ టవర్స్, సెక్రటరీ టవర్స్ ఉన్నాయో వాటి టోటల్ బడ్జెట్ 5,990 కోట్ల రూపాయలండి. అట్లా హైకోర్టు వచ్చేసి 786 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారండి. సో ఏంటంటే ఏదైతే ఈ బడ్జెట్ అలొకేషన్స్ జరిగిందో ఐకానిక్ టవర్స్ కి, ఆ బడ్జెట్ అలొకేషన్స్ లో ఏం మార్పులు ఉండవండి. ఇంకా పెరుగుతుంది ఖర్చు తగ్గటం అంటూ ఉండదు. ఎందుకంటే సంవత్సరాలు గడిచే కొద్దికి కూడా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది, లేబర్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఇది ఏంటంటే 2028 ఆగస్టు నాటికి ఈ ఐకానిక్ టవర్స్ అన్నింటినీ అందుబాటులోకి తేవాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. మరి అప్పటికి పూర్తి అవుతాయో లేదో అనేది కూడా అనుమానమే. ఎందుకంటే ఇది చాలా ఆలస్యమయ్యే పనులు ఇవన్నీ కూడా. అనుకున్నంత టైంలో ఈ డెడ్ లైన్ మనం చేయడం అనేది కష్టం. కానీ ఏదైనా కానీ వీళ్ళు పూర్తి చేసే కొంతవరకు 90% వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఖర్చు తగ్గడం కాదండి ఇక్కడ నా పాయింట్. ఏంటి ఖర్చు తగ్గించడం, ఈ బడ్జెట్ లో నుంచి తగ్గించి ఏదైతే నిర్మాణాలు ఐకానిక్ టవర్ చేయడం కాదు. అక్కడ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ వినియోగం కోసం ప్రజల యొక్క లక్షలాది మంది ప్రజలు సందర్శించినా కానీ చెప్పు చెదరకుండా అలాగే ఉండే విధంగా ఉండాలన్నది చంద్రబాబు నాయుడు గారి అభిమతం అని నేను అనుకుంటున్నాను సురేష్ గారు.